హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఇందాక ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు లిఫ్ట్ చేస్తారా లేదని డౌట్తోనే చేసినా కానీ వాళ్ళైతే లిఫ్ట్ చేశారు. ఇంతకుముందు ప్రీవియస్గా 2 days బ్యాక్ కూడా నేను కాల్ చేశాను, కానీ రికార్డింగ్ చేస్తుంటే వాళ్ళకి రికార్డింగ్ అనేది ఎట్లా తెలుస్తుందా, రికార్డింగ్ చేసే కాల్స్ మాత్రం అసలు మాట్లాడట్లేదు. ఈరోజు కూడా నేను రికార్డ్ చేద్దామని అనుకున్నా కానీ మళ్ళీ సరిగా మనకి ఇన్ఫర్మేషన్ ఎవరేమో కట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఇంకా అలాగే మాట్లాడాను. నేను వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడిగాను, వాళ్ళు ఏం చెప్పారు అనే విషయం ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి కాల్ చేస్తూ ఉండండి. మీకు కూడా ఎలాంటి సమాధానాలు ఇస్తారో షేర్ చేయండి. ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు ఈ వర్కింగ్ డేస్ టైంలలో మీరు కూడా కాల్ చేయండి. అయితే నేను అతని నుండి అడిగాను, మాకు ఫార్మసిస్ట్కి సంబంధించిన రిజల్ట్స్, ఫస్ట్ ఫార్మసిస్ట్ రిజల్ట్స్ అడిగాను. ఫార్మసిస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని అడిగాను. అడిగితే అవి ఇప్పుడే రావు, మాకు ఇప్పుడు ఏం అప్డేట్ లేదు అని అన్నారు. అంటే మరి ఫైనల్కి అన్న ఎప్పుడు ఇస్తారు సార్ మీరు అని అంటే, ఫైనల్కి మాకు ఇంకా అప్రూవ్ రాలేదా అంటే, ల్యాబ్ టెక్నీషియన్ ఫైనల్కి ఇచ్చారు కదా సార్, మిగతా వాటికి సంబంధించినవి కూడా ఫైనల్కి ఇస్తారా సార్ అని అంటే, మాకు అప్రూవల్ వచ్చిన తర్వాత ఇస్తామమ్మా అని అన్నారు. అయితే కేసు ఉంది కదా సార్ వాటి మీద, మరి ఏమన్నా రిజల్ట్స్ ఇవ్వడానికి ఏమైనా ప్రాబ్లమా సార్ అంటే, మాకు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మా దగ్గరికి అయితే ఇప్పటివరకు ఏం రాలేదు, అలాంటి ఇష్యూస్ ఏం లేవు అని అన్నారు. మరి ఏఎన్ఎం సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని అడిగాను. అడిగితే నువ్వు ఏఎన్ఎం రాసావా, నువ్వు ఫార్మసిస్ట్ రాసారా అని అడిగారు. మా సిస్టర్ కూడా ఉంది సార్ ఏఎన్ఎం, అందుకోసమని అడుగుతున్నా అని చెప్పాను నేను. అయితే ఏఎన్ఎం అయితే అది కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అవి వచ్చినప్పుడే మాకు అప్డేట్ అప్రూవల్ రాగానే ఇస్తాం ఏదైనా సరే అని అంటే, ల్యాబ్ టెక్నీషియన్ అవన్నీ ఒకేసారి ఇస్తారా సార్ అని అంటే, మాకు ఏది అప్రూవల్ వచ్చినట్లల్లా ఏది అప్రూవల్ వస్తే అది పెడతామమ్మా, మీరైతే వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండండి, మీరు ప్రతిదీ ఆర్గ్యూ చేస్తున్నారు, ఇవన్నీ వీడియోస్ రికార్డింగ్ చేసి గ్రూప్లలో షేర్ చేసుకోవడానికా అని అంటే, నేను అడిగే విధానం బట్టి అతనికి అర్థమైనట్టుంది. మీరు అన్ని గ్రూప్ షేర్లో చేయడానికి అన్ని ఆర్గ్యూ చేస్తున్నట్టుంది, మీరు మాట్లాడే విధానమే అర్థమవుతుంది. అన్ని ప్రతిదీ అడుగుతున్నారు, ఏఎన్ఎంది అడుగుతున్నారు, ల్యాబ్ టెక్నీషియన్ అడుగుతున్నారు, ఫార్మసిస్ట్ అడుగుతున్నారు, స్టాఫ్ నర్స్ అడుగుతున్నారు. ఇంకా మాకు ఏదైనా సరే నేను చెప్పేది ఒకటే, మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు అప్రూవల్ అయితేనే, మాకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మాకు అప్రూవల్ వచ్చినప్పుడు మాత్రమే మేము ఇస్తాము. అప్రూవల్ రానప్పుడు కూడా మేము ఏం చెప్పలేము, మేము ఫోన్లో కూడా మేము ఏది చెప్పలేము. ఒకవేళ ఏది ఉన్నా కూడా మీరు వెబ్సైట్లోనే చూసుకోవాలి, ఇంతకుమించి నేను ఎక్కువ చెప్పలేనమ్మా అని అంటున్నాడు అతను. అయితే దానికి సంబంధించిన ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఫైనల్కి అయిపోయింది కదా సార్, మరి ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే, అది కూడా మాకు అప్రూవల్ రావాలమ్మా అంటే, అప్రూవల్ ఎటు నుంచి రావాలి సార్, మీకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రావాలన్నా అని అడిగిన. హెల్త్ డిపార్ట్మెంట్ కదమ్మా, మాకు ముఖ్యమంత్రి నుంచి రావాలి, సీఎం నుంచే రావాలి మాకు అప్రూవల్, అక్కడి నుంచి వస్తే ఇస్తామంటే, నేను ఇంతకుముందు ఇంకొక విషయం కూడా నేను వాళ్ళతో మాట్లాడాను. మేము ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సార్, చైర్మన్ సార్ ఉన్నారు కదా, చిన్నారెడ్డి సార్ని కలిసినప్పుడు మీకు రిజల్ట్స్ ఇవ్వమని కూడా చెప్పారు కదా సార్, త్వరగా రిజల్ట్స్ ఇవ్వండి అని కూడా ఆదేశించారు కదా సార్, మరి దానికి సంబంధించిన ఇప్పుడు సార్ చెప్పారు కదా, మీరు ఇస్తారా సార్, మరి ఎప్పుడు ఎన్ని రోజులు టైం పట్టొచ్చు, మీరు ఇచ్చే ప్రాసెస్లోనే ఉన్నారా అని కూడా అడిగిన. మాకు అవన్నీ ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మాకైతే ఇప్పుడు రిజల్ట్స్ అప్రూవల్ వస్తే మేము ఇస్తామమ్మా, అవన్నీ మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేవు, మాకు ఏదైతే అప్రూవల్ ఇచ్చి ఇది రిలీజ్ చేయండి అంటే అది రిలీజ్ చేస్తాము అని అన్నారు. ఇంకొక విషయం, నేను వాళ్ళని అడిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన మార్క్స్ యాడ్ చేస్తారా సార్, వెరిఫై చేస్తారా అంటే, వెరిఫై అవుతున్నాయి ఇంకా అని అన్నారు. అంటే ఇప్పుడు లీస్ట్ అవుట్ ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా ఫార్మసిస్టు అన్ని లీస్ట్ అవుట్స్ అన్నీ ఏదైనా ప్రిపేర్ అయిందా సార్ అని అంటే, ఏది ఇంకా కన్ఫర్మ్ కాలేదమ్మా, అన్నీ అవుతున్నాయి, ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాయి, ఏది కంప్లీట్ అవ్వగానే మేము వెబ్సైట్లో పెడతాము, ఇంకా ఇంతకు మించి మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని చెప్పేసి కట్ చేశారా సారు. నాకైతే చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నేను మాట్లాడిన మాటలు, అతను చెప్పిన విషయాల గురించి నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. మీరు కూడా కాల్ చేయండి, మీకు ఎలాంటి సమాధానాలు చెప్తారో, మరి రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది. మీరు మాట్లాడిన తర్వాత కూడా గ్రూప్లో కామెంట్లో పెట్టండి, తెలియని వాళ్ళు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.